ఓం నమో వెంకటేశాయ. తిరుచానూరు శ్రీ పద్మావతిదేవి కార్తీక బ్రహ్మోత్సవ శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఉట్టి కృష్ణుని అలంకరణలో పద్మావతిదేవి దర్శనం. తిరుచానూరులో వైభవంగా సర్వభూపాల వాహన సేవ. తిరుపతిలో ఈ నెల 23 నుండి శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. అలిపిరి సప్త గోప్రదక్షిణ మందిరంలో ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ జేఈఓ. హరిదేవేరికి సారె సమర్పించిన టీటీడీ మహిళా ఉద్యోగులు. తిరుచానూరులో నేటి రాత్రి పద్మావతిదేవి గరుడోత్సవం. శ్రీకాళహస్తీశ్వరాలయంలో 1,00,000 బిల్వార్చన కుంకుమార్చన ప్రారంభం. సహస్రనామ లింగం వద్ద బిల్వపత్రాలు కుంకుమ ద్రవ్యాలకు పూజలు. తిరుచానూరు క్షేత్రం శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలతో దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. ఉత్సవాల సందర్భంగా బుధవారం ఉదయం నిర్వహించిన సర్వభూపాల వాహన సేవను భక్తులు మనసారా వీక్షించి హరిదేవేరిని సేవించి పులకితులయ్యారు. వాహన సేవలో కళా బృందాల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. హరిపట్టపురాణి శ్రీ పద్మావతి అమ్మవారు ఉట్టి కృష్ణుని అలంకరణలో భక్తులకు అభయప్రదానం చేశారు. తిరుచానూరు క్షేత్రంలో కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా బుధవారం ఉదయం సర్వభూపాల వాహన సేవ శోభాయమానంగా జరిగింది. అర్చకులు పసిడి శోభిత బంగారు ఆభరణాలు, పూలమాలలతో అమ్మవారికి ఉట్టి కృష్ణుని అలంకరణ చేసి వాహన మండపంలో సర్వభూపాల వాహనంపై వేంచేపు చేశారు. అక్కడ లోకపావని శ్రీ పద్మావతిదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి నివేదన మహామంగళహారతులు సమర్పించారు. బాజా భజంత్రీలు మేళ తాళాల నడుమ అమ్మవారు ఉట్టి కృష్ణుని అలంకరణలో సర్వభూపాల వాహనంపై ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తుల కర్పూర నీరాజనాలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, జేఈఓ వీరబ్రహ్మం, ఇతర అధికారులు, అశేషంగా భక్తులు పాల్గొన్నారు. చారమ్మ తమ్మిగింట నలరు కొమ్మ పోయమ్మ అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాచారమ్మ తమ్మిగింట నలరు కొమ్మ పోయమ్మ అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాచారమ్మ తమ్మిగింట నలరు కొమ్మ తమ్మిగింట నలరు కొమ్మ. ఇక సర్వభూపాల వాహన సేవలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 12 కళా బృందాల ప్రదర్శనలు భక్తులను విశేషంగా అలరించాయి. కేరళ చండీ వాయిద్యాలు, కోయవేష ధారణలో కోలాట నృత్యాలు, గరగ నృత్యం, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వేషధారణలో భక్తులు, రాధాకృష్ణులు, గోపికల నృత్యం, ఆది దంపతుల పరివారంతో శివతాండవ నృత్యం, తప్పెటగుళ్ళు, కోలాటం, భరతనాట్యం, గోదాదేవి వేషధారణలో అన్నమాచార్య సంకీర్తనలకు నృత్య ప్రదర్శనలతో పాటు వివిధ సంప్రదాయ నృత్యాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తిరుపతిలోని అలిపిరి శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో ఈ నెల 23వ తేదీ నుంచి నిరంతరాయంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించాలని టీటీడీ సంకల్పించింది. లోక కళ్యాణార్థం భక్తుల క్షేమాన్ని కాంక్షిస్తూ ఈ హోమాన్ని నిర్వహిస్తున్నారు.
భక్తులు ఈ హోమంలో నేరుగా పాల్గొనడంతో పాటు వర్చువల్గా పాల్గొనే అవకాశం కూడా కల్పించాలని టీటీడీ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ సందర్భంగా టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం బుధవారం సప్త గోప్రదక్షిణ మందిరాన్ని పరిశీలించి శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమానికి అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షించారు. హోమం జరిగే వేదిక, భక్తులు వీక్షించడానికి కావలసిన ఏర్పాట్లు తదితర అంశాలపై అధికారులతో చర్చించి దిశానిర్దేశం చేశారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ రోజు రాత్రి అమ్మవారికి గరుడ వాహన సేవ జరగనుంది. ఈ నేపథ్యంలో టీటీడీ జేఈఓ సదా భార్గవి ఆధ్వర్యంలో బుధవారం టీటీడీ మహిళా ఉద్యోగులు శ్రీ పద్మావతి అమ్మవారికి చీర, సారెను సమర్పించారు. సన్నిధి వీధి నుండి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ చీర, సారెను ఊరేగింపుగా ఆలయానికి తీసుకురాగా అక్కడ డిప్యూటీ ఈవో గోవిందరాజన్ వీరికి స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ప్రదక్షిణగా సారెను తీసుకువచ్చి డిప్యూటీ ఈవోకు అందజేశారు. ఆపై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ జేఈఓ సదా భార్గవి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. మన టీటీడీలో ఉమెన్ ఎంప్లాయీస్ అసోసియేషన్, ముఖ్యంగా పద్మావతి ఉమెన్స్ అసోసియేషన్ వాళ్ళందరూ కలిసి పోయిన సంవత్సరం నుంచి అమ్మవారికి సారె మొదలు పెట్టారు. ఆనవాయితీగా ఈ సంవత్సరం కూడా అందరూ ఉమెన్ అంతా కలిపి అమ్మవారి మీద వాళ్ళకు ఉన్న భక్తి విశ్వాసాలని చూపెడుతూ ఈ సారిని తీసుకురావడం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా వాళ్ళందరూ కూడా ఈ విధంగానే జరుపుకుంటారని ఆశిస్తూ వారికి అమ్మవారి కృపా కటాక్షములు సమృద్ధిగా ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో లక్ష బిల్వార్చన, లక్ష కుంకుమార్చన కార్యక్రమం వైభవపేతంగా ప్రారంభమైంది. ముందుగా అర్చకులు ఆలయ ఆవరణలోని సహస్రనామ లింగం వద్ద కలశ ప్రతిష్టాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, గణపతి పూజ, వరుణ పూజ, సంకల్ప పూజలు జరిపారు. బిల్వ పత్రాలను, కుంకుమ ద్రవ్యాన్ని ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు లక్ష బిల్వార్చన, కుంకుమార్చన కార్యక్రమాలను విశేషంగా జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, ఈవో సాగర్ బాబు దంపతులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః తవ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశం మంగళవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగింది. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఈవో ఏవి ధర్మారెడ్డి, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఉద్యోగుల సంక్షేమం, చేపట్టాల్సిన అభివృద్ధి, సేవా కార్యక్రమాలపై చర్చించిన పాలక మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా టీటీడీలో కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ను రాష్ట్ర ప్రభుత్వ జీవో 114 విధి విధానాలకు లోబడి టీటీడీలో అమలు చేయాలని నిర్ణయించారు. అలాగే టీటీడీ ఉద్యోగులకు కేటాయించిన ఇళ్ల స్థలాల అభివృద్ధి, అలిపిరి సప్త గోప్రదక్షిణ మందిరంలో నిరంతరం శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం, ఉద్యోగుల క్వార్టర్స్ ఆధునీకరణతో పాటు స్విమ్స్ ఆసుపత్రి అభివృద్ధికి పెద్దపీట వేస్తూ నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశానంతరం టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ధర్మకర్తలి మండలిలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. కాంట్రాక్టు ఉద్యోగస్తులను ప్రభుత్వ నిర్ణయం ప్రకారము ఆ విధి విధానాలను అనుసరించి అందులో ఇమిడేటువంటి వాళ్ళనందరినీ కూడా టీటీడీ కూడా రెగ్యులరైజ్ చేయబోతుంది. ఇది మొదటి ప్రధానమైనటువంటి నిర్ణయం. రెండవది, గత బోర్డులో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం అన్నదాన్ని నిరంతరము భక్తుల కోరిక మేరకు వాళ్ళ సంకల్పంతో జరపాలని నిశ్చయించినటువంటి ఆ హోమాన్ని ఈ నెల 23వ తారీఖున ప్రారంభం చేయబోతున్నామన్నటువంటి విషయాన్ని భక్తులకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. తొలుత కొద్ది మందితో ప్రారంభించి దాన్ని మరింత పెద్ద ఎత్తున విస్తృతంగా అవసరమైతే స్లాట్ల విధానంతో కొనసాగించాలని నిర్ణయం తీసుకొని
దానికి ఆర్జితంగా 1000 రూపాయల రుసుమును నిర్ణయించటం జరిగింది. ప్రత్యక్షంగా కానీ ఆన్లైన్ సిస్టమ్ ద్వారా కూడా ఇందులో భక్తులు పాల్గొనవచ్చును. నేరుగా దాదాపు 100-150 మందికి పైగా కూర్చునేటువంటి అవకాశాన్ని కల్పిస్తూ ఆన్లైన్ ద్వారా ఎంతమందికైనా కూడా ఈ అవకాశాన్ని కల్పిస్తున్నామని తెలియజేస్తున్నాం. నవంబర్ 23వ తారీఖున శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం అలిపిరి వద్ద గోశాల సమీపంలో ఈ కార్యక్రమం ఇక భవిష్యత్తులో నిరంతరము కొనసాగబోతోంది. వడమాలపేట మండలం పాదిరేడు అరణ్యం దగ్గర టీటీడీ ఉద్యోగస్తులకు ఇళ్ల స్థలాలు అందజేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా అక్కడ గ్రావెల్ రోడ్ల నిర్మాణానికి అదంతా కూడా ఏమాత్రం కూడా రహదారికి దారికి అవకాశం లేని రీతిలో ఉన్నది కాబట్టి డెవలప్మెంట్ కోసమని 25,67 రూపాయలతో గ్రావెల్ రోడ్ల నిర్మాణానికి టెండర్ను ఖరారు చేయటం జరిగింది. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉద్యోగస్తులకు అదనంగా కేటాయించిన 132 ఎకరాలలో కూడా గ్రావెల్ రోడ్ల నిర్మాణానికి మరో 15 కోట్లతో టెండర్లు పిలవటానికి పాలక మండలి ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి ఉద్యోగస్తుల ద్వారా ఆ పైకాన్నంతా కూడా ఉద్యోగస్తులే టీటీడీ పనిచేస్తుంది, ఉద్యోగస్తులు భరించటం జరుగుతుంది. ఇది కాకుండా ఇంకా అదనంగా గతంలోనే మీకు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ కూడా చెప్పేటువంటి విషయం, ఉద్యోగస్తులకు అందరికీ కూడా రిటైర్డ్ ఉద్యోగస్తులతో సహా అందరికీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంటి స్థలాలు ఇస్తానని ఆయన బహిరంగంగా ప్రకటించిన దానిలో భాగంగా ఇంకా మేము తిరుమల తిరుపతి దేవస్థానం కలెక్టర్ను కోరటం జరిగింది. దానికి సంబంధించిన పనులు శరవేగంతో జరుగుతున్నాయి. తొందరలోనే మరిన్ని ఎన్ని వందల ఎకరాలు రాబోతున్నాయి అన్నటువంటి విషయాన్ని నెక్స్ట్ బోర్డుకు పెంచడం జరుగుతుంది. తిరుపతిలో టీటీడీ ఉద్యోగులు నివసిస్తున్న రామ్నగర్ క్వార్టర్స్లో 6,15,00,000 రూపాయల అభివృద్ధి పనులు చేయటానికి టెండర్లను ఆమోదం తెలపటం జరిగింది. స్వామివారి 2 ఉత్సవాలను అత్యద్భుతంగా విజయవంతం చేసినటువంటి లక్షలాది భక్తులకు ఏ రకమైనటువంటి ఇబ్బంది కలుగనివ్వకుండా వాళ్లకు సంతృప్తికరమైనటువంటి దర్శనం కూడా చేయించినటువంటి సేవలో భాగంగా కష్టపడిన ఉద్యోగస్తులకందరికీ కూడా రెగ్యులర్ ఉద్యోగస్తులకు 10,000 రూపాయలు, కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 6,850ను బ్రహ్మోత్సవ బహుమానంగా అందించాలని నిర్ణయించటం జరిగింది. తిరుమల ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో 5 ప్యాకేజీల కింద సేవలందిస్తున్న 1,694 మంది పారిశుద్ధ్య కార్మికులను మరో ఏడాది పాటు కొనసాగించేందుకు 3,40,00,000 రూపాయలను మంజూరు చేయటం జరిగింది. తిరుమలలో ఎఫ్ఎంఎస్ సేవలను మరో ఏడాది పాటు కొనసాగించేందుకు పొడిగించేందుకు సౌత్ ప్యాకేజ్ అంటే 13,20,00,000 ప్యాకేజీ కింద 9,60,00,000 మంజూరు చేయటం జరిగింది. శ్రీవారి ఆలయం ఇతర అనుబంధ ఆలయాలలో నైవేద్యం, ప్రసాదాలు, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో అన్నప్రసాదాల తయారీకి అవసరమైన పప్పు దినుసులు, చక్కెర, మిరపకాయలు, నెయ్యి డబ్బాలు నిల్వ ఉండటానికి తిరుపతిలోని అలిపిరి వద్ద గల మార్కెటింగ్ గోడౌన్లో 11,05,00,000తో నూతన గోడౌన్ నిర్మాణానికి టెండర్లను పాలక మండలి ఆమోదించింది. ప్రస్తుతం ఉన్న 3 గోడౌన్లలో టీటీడీ అవసరాలకు 15 రోజులకు సరిపడా స్టాక్ నిల్వ ఉంచేందుకు మాత్రమే అవకాశం ఉన్నది. నూతన గోడౌన్ నిర్మాణం ద్వారా 60 రోజుల నుండి 90 రోజుల వరకు నిల్వ ఉంచుకునే సామర్థ్యం కలుగుతుంది. తిరుచానూరు అమ్మవారి దర్శనం కోసమని వివిధ ప్రాంతాల నుండి విచ్చేస్తున్న భక్తుల సంఖ్య
ప్రతిరోజు పెరుగుతున్నది. భక్తుల సంఖ్యకు తగినట్లుగా రవాణా సదుపాయాలు పెంచాల్సినటువంటి బాధ్యత తిరుమల తిరుపతి దేవస్థానం పైన ఉన్నది కనుక ఇందుకు గాను ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గించేందుకు మంగళం ఆర్టీఓ కార్యాలయం నుండి గుంట రోడ్డులోని పద్మావతి ఫ్లోర్ మిల్ వరకు గల 2 కిలోమీటర్ల 900 మీటర్ల రోడ్డును 80 అడుగుల రోడ్డుగా విస్తరించేందుకు 15,12,00,000ని మంజూరు చేయటం జరిగింది. అలాగే రేణుగుంట రోడ్డులోని నారాయణ ఎక్స్ప్రెస్ జంక్షన్ నుండి తిరుచానూరు వద్ద గల హైవే రోడ్డు వరకు ఉన్న రోడ్డును డివైడర్లతో కూడిన 4 లైన్ల రోడ్డుగా అభివృద్ధి చేసేందుకు 13,29,00,000 రూపాయలతో టెండర్ను ఆమోదించటం జరిగింది. శ్రీవారి భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించటంలో భాగంగా రేణుగుంట రోడ్డులోని హీరో హోండా షోరూం నుండి తిరుచానూరు గ్రాండ్ రిడ్జ్ హోటల్ వరకు 1 కిలోమీటర్ 135 మీటర్ల రోడ్డు నిర్మాణానికి 3,11,00,000తో టెండర్లను ఆమోదించటం జరిగింది. తిరుపతిలోని ఎంఆర్పల్లి జంక్షన్ నుండి పాత తిరుచానూరు రోడ్డు జంక్షన్ వరకు అన్నమయ్య మార్గం ద్వారా 2వ సత్రం నుండి అన్నమయ్య మార్గం వరకు ఫుట్పాత్లు, డ్రైన్లు, సెంట్రల్ డివైడర్ తదితర అభివృద్ధి పనుల కోసమని 4,89,00,000 రూపాయలను మంజూరు చేయటం జరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తల్లి అయిన వకుళమాత ఆలయానికి వస్తున్నటువంటి భక్తుల సంఖ్య అనునిత్యము పెరుగుతున్నటువంటి విషయం అందరికీ కూడా తెలుసును. భక్తుల సదుపాయం కోసమని తిరుపతి సమీపంలోని పుదిపట్ల జంక్షన్ నుండి వకుళమాత ఆలయం వద్ద గల జాతీయ రహదారి వరకు 4 లైన్ల రోడ్ల నిర్మాణానికి 21,10,00,000 రూపాయల టెండర్ని ఆమోదించటం జరిగింది. రోగులకు చక్కటి ఆయుర్వేద వైద్యులు అందిస్తున్న యశ్వి ఆయుర్వేద ఆసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సౌకర్యం కల్పించటానికి 1,65,00,000 రూపాయలతో గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణ అభివృద్ధి పనులకు టెండర్ని ఆమోదించటం జరిగింది. తిరుపతిలో పద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తున్న విషయం అందరికీ కూడా తెలుసును. ఈ ఆసుపత్రి నిర్మాణం కోసమని రూయా హాస్పిటల్లో గల పాత టీబీ వార్డు స్థలాన్ని వినియోగించుకోవటం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో రూయా ఆసుపత్రికి వస్తున్నటువంటి టీబీ రోగులకు మంచి సదుపాయాలతో కూడిన నూతన టీబీ వార్డు నిర్మాణానికి 1,79,00,000 రూపాయలతో టెండర్ను ఆమోదించటం జరిగింది. స్విమ్స్ ఆసుపత్రికి రోజురోజుకు రోగుల సంఖ్య పెరుగుతున్నది. రాయలసీమకే తలమానికమైనటువంటి ఆసుపత్రి ఇది. తిరుమల తిరుపతి దేవస్థానం అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి వైద్య సంస్థ ఇది. రోగులకు సహాయకంగా వచ్చిన వారు చెట్ల కింద విశ్రాంతి తీసుకుంటూ తీవ్రమైన ఇబ్బందులు పడుతుండటం అధికారులు గమనించటం జరిగింది. దీనికోసమని ఇటీవల ఒక వసతి భవనాన్ని నిర్మించటం జరిగింది. కానీ అది కూడా సరిపోనటువంటి పరిస్థితుల్లో మరింత మంది రోగుల సౌకర్యం కోసమని 3,35,00,000 రూపాయలతో ప్రస్తుతం ఉన్న భవనంపై మరో 2 అంతస్తుల నిర్మాణానికి టెండర్ను ఆమోదించటం జరిగింది. స్విమ్స్కు వైద్యం కోసం వచ్చే రోగులకు మరింత వైద్య సదుపాయాలు అందుబాటులోకి తేవటంలో భాగంగా నూతన కార్డియో న్యూరో బ్లాక్ నిర్మాణానికి 74,24,00,000 రూపాయలతో టెండర్ని ఖరారు చేసి ఆమోదించటం జరిగింది. అదేవిధంగా స్విమ్స్ ఆసుపత్రి భవనాల ఆధునీకరణకు ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం ఎంతో ప్రతిష్టాత్మకంగా అనౌన్స్ చేసి నిర్మించినటువంటి సిమ్స్ వైద్యశాల ఈ రోజున మరింత మెరుగుగా చేయవలసినటువంటి బాధ్యత
మరింత నాణ్యతతో ఉంచాల్సినటువంటి బాధ్యత, మరింతగా పెరుగుతున్నటువంటి రోగులకు సౌకర్యవంతంగా ఉంచాల్సినటువంటి బాధ్యతను గుర్తించినటువంటి టీటీడీ దీనికోసమని మొత్తం స్విమ్స్ ఆసుపత్రి యొక్క పునర్నిర్మాణానికి, అంటే మొత్తం బిల్డింగ్ అంతా కూలగొట్టి చేయటం కాదు, దానికి సంబంధించిన రివైవ్ ప్రోగ్రాం చేయటానికి 197 కోట్లతో పరిపాలన అనుమతి తీసుకోవటం జరిగింది. ఇది ఫేజ్ మేనర్ కింద 3 సంవత్సరాల కాల పరిమితితో చేయటం జరుగుతుంది. నడకదారుల్లో తిరుమలకు వస్తున్న భక్తుల భద్రత కోసమని తిరుపతి డిఎఫ్ఓ ఆధ్వర్యంలో డిజిటల్ కెమెరా ట్రాప్లు, వైల్డ్ లైఫ్ మానిటరింగ్ సెల్, కంట్రోల్ రూమ్కు అవసరమైన పరికరాల కొనుగోలుకు 3,50,00,000 రూపాయలు మంజూరుకు ఆమోదం తెలపటం జరిగింది. కరీంనగర్లో పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి 15,54,00,000 రూపాయలతో టెండర్ను ఆమోదించటం జరిగింది. సాంప్రదాయ కళల్ని తిరుమల తిరుపతి దేవస్థానం బాధ్యత తీసుకొని మన శిల్ప కళాశాలలో సాంప్రదాయ కలంకారీ మరియు శిల్పకళలో ప్రాథమిక శిక్షణకు సంబంధించి సాయంకాలం కోర్సులు, ఒకప్పుడు చిన్నప్పుడు మేము డిగ్రీ చదివే రోజులలో మా డిగ్రీకి అలాగే ఇంటర్మీడియట్ కూడా సాయంకాలం కళాశాలలు నడిచేటువంటివి. మన టీటీడీనే వాటిని నిర్వహించటం కూడా జరిగింది. నా సహపాఠులు ఎంతోమంది ఉన్నారు సాయంకళాశాలలో చదివినటువంటి వాళ్ళు. అలాగే మరింత ప్రోత్సాహం కలిగించటానికి, శిక్షణ పెంచటం కోసమని సాయంకాలం అంటే ఉదయం తమ దైనందిన జీవితంలో అనేక వృత్తులలో ఉన్నటువంటి వాళ్ళు, ఔత్సాహికులైనటువంటి వాళ్ళు ఈ కలంకారీ మరియు శిల్పకళలో నైపుణ్యాన్ని నేర్చుకోవటానికి ఈ సాయంకాలం కోర్సుల్ని ప్రారంభించాలనని నిర్ణయం తీసుకోవటం జరిగింది. అనంతరం టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల మేరకు టీటీడీలో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయడం జరుగుతుందని, స్విమ్స్ అవసరాల మేరకు న్యూరో, కార్డియో బ్లాక్లను ప్రత్యేకంగా నిర్మిస్తున్నామని, నడకదారి భక్తుల భద్రత కోసం మరింత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. గవర్నమెంట్ జీవో ఇష్యూ చేస్తూ ఏవైతే ఎలిజిబిలిటీ కండిషన్స్ పెట్టారో అవే ఎలిజిబిలిటీ కండిషన్స్ ఉండి తిరుమల తిరుపతి దేవస్థానంలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ప్రస్తుతం కాంట్రాక్ట్లో ఉన్నా లేకపోతే కార్పొరేషన్లో ఉన్నా ఎక్కడున్నా అని కూడా వారి డేటా అంతా తీసుకొని ఆ నిబంధనలకు లోబడి ఆ నిబంధనలకు అనుగుణంగా ఎవరైతే వస్తారో వాళ్ళందరినీ కూడా పరిశీలించి నెక్స్ట్ బోర్డుకు తీసుకొచ్చి బోర్డులో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది రెగ్యులరైజేషన్ కోసం. లాస్ట్ బోర్డు అంటే ఈ కొత్త బోర్డు కాకుండా పోయిన బోర్డు శ్రీ వైవి సుబ్బారెడ్డి గారి చైర్మన్ నాయకత్వంలో ఉన్నటువంటి బోర్డు న్యూరో కార్డియో సెంటర్ ఒకటి సపరేట్గా కట్టాలని నిర్ణయం తీసుకున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఆ న్యూరోలో న్యూరాలజీ ఉంటుంది, న్యూరో సర్జరీ ఉంటుంది, కార్డియోలజీ అండ్ కార్డియో సర్జరీ. ఇది న్యూరో కార్డియో బ్లాక్ అనేది సపరేట్గా పెట్టాలి. ఎందుకంటే స్విమ్స్ చాలా కంజెస్టెడ్ అయిపోయింది. స్విమ్స్ ఇప్పుడున్నటువంటి భవనాలు ఓన్లీ 300 పడకల ఆసుపత్రిగా మొదలై ఇప్పుడు 1200 పడకలకు చేరిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ పడకలన్నీ కూడా వేస్తున్నామంటే బిల్డింగ్ చాలక వరండాల్లో కూడా పడకలు వేసి రోగులకు వైద్య సౌకర్యాలు అందిస్తున్న విషయం మీ అందరికీ తెలిసే. కాబట్టి ఎక్స్ట్రాస్ అనే ఉద్దేశంతో పోయిన బోర్డులో 100 కోట్లతో న్యూరో కార్డియో బ్లాక్ ఒకటి కొత్త కట్టాలని చెప్పి తీసుకున్నాం. తర్వాత దాన్ని టెండర్స్కి వెళ్ళి టెండర్స్ ఫైనలైజ్ చేస్తే ఇప్పుడు 77 crores ఈరోజు టెండర్ ఫైనలైజేషన్ చేశాం. అంటే ఇంతకుముందు తీసుకున్న బోర్డు నిర్ణయం అని ఇంప్లిమెంట్ చేసి టెండర్ పిలిచి టెండర్ ఫైనలైజ్ చేసి ఈరోజు టెండర్ ఆమోదించడం జరిగింది. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎక్స్పర్ట్ కమిటీ వచ్చి స్టడీ చేసిపోయింది. ఇంకొక 1 weekలో వాళ్ళు ఫైనల్ రిపోర్ట్ ఇస్తూ ఉన్నారు. మన స్టేట్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్టడీ చేసి మాకు 3.5 కోట్ల విలువ చేసేటువంటి కెమెరా ట్రాప్స్, అంటే కెమెరా ట్రాప్స్ కూడా ఇప్పుడు యూజ్ చేస్తున్నవి ఓల్డ్ టెక్నాలజీతో ఉన్నటువంటివి,
ప్రతిరోజు కూడా దాంట్లో ఉన్నటువంటి మెమరీ కార్డు మనం తీసుకొచ్చి దాన్ని కంప్యూటర్లో పెట్టి అక్కడ యానిమల్ మూవ్మెంట్ ఉందా లేదా చూడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి డిలే అవుతుంది. కొత్త కెమెరాస్ వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఆ యానిమల్ పాస్ అయితేనే మనకు అలర్ట్ వచ్చేసి ఇక్కడ ఆ ఫోటో ట్రాన్స్ఫర్ అవుతుంది డైరెక్ట్గా. సో అటువంటి కెమెరాలు కొనడానికి 2.5 crores 500 కెమెరాలు కొనడానికి ఈరోజు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ బోర్డు నిర్ణయించింది. ఇంకొక 1 crore హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ను తగ్గించడానికి చాలా పరికరాలు వాళ్ళు మాకు ఇచ్చారు. ఆ పరికరాలను కూడా వాళ్ళు కొనాలన్నారు. కాబట్టి వాళ్ళకు ఈ 3.5 crores యాజ్ ఏ వన్ టైం మెజరు ఈ సంవత్సరం ఇస్తున్నాం. తర్వాత ఎవ్రీ ఇయర్ కూడా ఈ పరికరాలను మెయింటైన్ చేయడానికి, తర్వాత మ్యాన్ పవర్ ఎంతైతే వాళ్ళు డిప్లాయ్ చేస్తారో ఆ ఏరియాల్లో వాళ్ళు కొత్త మ్యాన్ పవర్ డాక్టర్స్ను, తర్వాత కొన్ని వెహికల్స్ను అవన్నీ డిప్లాయ్ చేయాల్సి వస్తుంది. దానికి కావాల్సినటువంటి రొటీన్ మెయింటెనెన్స్ కాస్ట్ ఎవ్రీ ఇయర్ మేము ఇవ్వడం జరుగుతుంది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా నేటి రాత్రి గరుడోత్సవం జరగనుంది. ఈ నేపథ్యంలో తిరుమల నుంచి తీసుకువచ్చిన గరుడ పాదాలకు తిరుచానూరులోని పసుపు మండపం వద్ద ప్రత్యేక పూజలు జరిగాయి. అర్చకులు గరుడ పాదాలకు పూజలు నిర్వహించిన తరువాత నివేదన మహామంగళహారతులు సమర్పించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కోలాట ప్రదర్శనల నడుమ ఆలయ మాడవీధుల గుండా ఊరేగింపుగా తీసుకువచ్చి గర్భాలయంలో అమ్మవారికి సమర్పించారు. ఈ పాదాలను ఈ రోజు రాత్రి అమ్మవారికి నిర్వహించే గరుడోత్సవంలో అలంకరించనున్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. దోసెడు నీళ్లతో అభిషేకిస్తే చాలు అనంతకోటి ఐశ్వర్యాలను, సర్వ మంగళాలను ప్రసాదించే కరుణావత్సలుడు భోళా శంకరుడు ఈశ్వరుడు. కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకుని తిరునగరిలో శ్రీ ఉమామహేశ్వరుడికి రుద్రాభిషేకం వేదోక్తంగా జరుగుతోంది. అలిపిరి ధ్యానారామంలో బుధవారం ఉదయం ముందుగా అర్చకులు స్వామివారి ప్రాంగణంలో గణపతి పూజ, సంకల్ప పూజలతో షోడశోపచార కైంకర్యాలను పూర్తి చేశారు. ఆపై పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో ఉమామహేశ్వర స్వామివారికి అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం పుష్పమాలలతో అలంకరించి బిల్వార్చన జరిపారు. భక్తులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో శ్రీ ఉమామహేశ్వరుని అభిషేకాన్ని వీక్షించారు. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. చిత్తూరు గిరింపేటలో నెలవైన శ్రీ చిదంబరేశ్వర ఆలయంలో అన్నాలంకార సేవను రమణీయంగా నిర్వహించారు. కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి ప్రాతకాల నిత్యార్చనలు పూర్తి చేశారు. అనంతరం అన్నం, వివిధ రకాల మధుర పదార్థాలతో చిదంబరేశ్వరునికి ప్రత్యేక అలంకరణ చేశారు. శ్వేతవర్ణపు సుగంధ పుష్పాలు, సంపెంగ, పారిజాతాలు, తుమ్మ పూలతో అష్టోత్తరాల సహితంగా అర్చనలు జరిపి ఏక, ద్వి, పంచ, చక్ర, నక్షత్ర, కుంభ, కర్పూర హారతులు సమర్పించారు. నమో దేవాది దేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం పసుపుల గ్రామ సమీపంలో కృష్ణానది తీరాన ఉన్న అనాకులం గోకులం గోశాలలో గోపూజోత్సవం ఘనంగా జరిగింది. ముందుగా గోశాల ఆవరణలో శ్రీ సూక్త హోమం, గోవర్ధన పూజలను నిర్వహించారు. అనంతరం గోమాతలకి పసుపు, కుంకుమ, పుష్పాలతో ప్రత్యేక పూజలు జరిపి దాణ అందజేశారు.
ఆపై భక్తులు గోమాతకు ప్రదక్షిణలు చేసి ఆశీస్సులు అందుకున్నారు. శ్రీకాకుళం జిల్లా లివిరి గ్రామంలోని శ్రీ రాధాకృష్ణ దేవాలయంలో గోవర్ధనగిరి పూజ విశేషంగా జరిగింది. రాధాకృష్ణులకు ప్రత్యేక అలంకరణలతో పూజలు నిర్వహించారు. ఆపై గోవర్ధనగిరిని ప్రత్యేకంగా స్వామివారి పాదాల చెంత ఉంచి దివ్యాలంకరణలతో అర్చనాది కైంకర్యాలతో సేవించారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని నల్లనయ్య కృపకు పాత్రులయ్యారు. కాకినాడ జిల్లా పీఠాపురంలోని జై గణేష్ ఆలయంలో మహాదేవునికి మంగళాభిషేకాలు జరిగాయి. కార్తీక మాసోత్సవాలలో భాగంగా అర్చకులు సంకల్ప పూజలతో స్వామివారికి విశేషంగా పలు రకాల ద్రవ్యాలతో అభిషేకాలు జరిపారు. అనంతరం సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. शिवाय ओम नमः शिवाय नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय ఇక ప్రసిద్ధ పంచారామ క్షేత్రం ద్రాక్షారామం కార్తీక శోభతో కాంతులీనుతోంది. తెల్లవారుజామునే గోదావరి తీరంలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు స్వామివారి దర్శనానికి తరలివస్తున్నారు. శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వరునికి అర్చకులు ప్రత్యేకంగా అభిషేకాది ఆరాధనలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు నీరాజనాలు అందజేశారు. నెల్లూరు జిల్లా ముదివర్తి గ్రామంలోని వాక్కు శనీశ్వరుని మందిరంలో విశేష కార్యక్రమాలు జరిగాయి. గ్రహదోష పరిహారార్థం భక్తులు ఈ క్షేత్రాన్ని సందర్శించి మొక్కులు తీర్చుకుంటారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో గంగా దాక్షాయిని సమేత శ్రీ దక్షిణామూర్తి స్వామివారికి, అలాగే నాగవల్లి నాగకన్య సమేత రాహుకు కళ్యాణోత్సవాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.